బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ అధ్వానంగా తయారైందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఎవరిని కాంగ్రెస్ సర్కారు వదిలిపెట్టదని హెచ్చరించారు. త్వరలోనే రెవెన్యూ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల్ని సమూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ కొంపల్లిలోని చంద్రారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ ఉద్యోగుల కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. ట్రిసాన్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో మీ సంఘాలన్నిటితో చర్చించి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి న్యాయమైన మీ కోరికలు ఫ్రెండ్లీ గవర్నమెంట్ లో ఉన్న మనం రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుని ప్రజలకి మంచి చేసే విధంగా ప్రజలు మన మీద చాలా పెద్ద గురు బాధ్యత పెట్టారు. అదేంటంటే ఫస్ట్ మీరు కానీ మేము కానీ సేవ చేయాల్సింది ఫస్ట్ ప్రజానికానికి. పూర్తి నమ్మకం విశ్వాసంతో మనకి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు తీసుకొచ్చారు. మీరు దాంట్లో తోడ్పడ్డారు. ఆనాడు ఫస్ట్ ప్రజల సమస్యలు